ఇవాళ గ్రూప్ 1 పరీక్ష అనేటువంటిది గర్వంగా నమ్మకంతో భవిష్యత్తు పైన ఆశతో రాయాల్సిన పరీక్ష గ్రూప్ 1 పరీక్ష. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పరీక్ష ఎప్పటి నుంచి అయితే నిర్వహించిందో మాకు అప్పటికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవాళ ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇవాళ మాకు ఖచ్చితంగా మాకు తెలిసిపోయింది. ఎందుకంటే అనుమానాలు అంటే క్లియర్ కట్గా మాకు అర్థమైపోయింది. మేము ఏం అడుగుతున్నాం, గత 3 సార్లు ఎందుకంటే టీఎస్పీఎస్ నుంచి మొదలెడితే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే నిరుద్యోగ తరపు నుంచి ఇదే గ్రూప్ 1 అనేటువంటిది 2 సార్లు నిర్వహిస్తే అప్పుడు కూడా అనుమానాలతో అక్కడ ఇదైపోయింది. మరి ఇప్పుడు టీజీపీఎస్సీ అనేటువంటి గ్రూప్ 1లో కూడా ఇవాళ కేవలం రెడ్లకు మాత్రమే గ్రూప్ 1 పోస్ట్ అనేటువంటి కట్టబెట్టే విధంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది, విద్యార్థులను మోసం చేస్తుంది. హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా నిధుల బాధలు విద్యార్థుల బాధలు కూడా పట్టించుకోకుండా కేవలం ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ వరకు కేవలం రాజకీయ నాయకులకు వచ్చి మా బాధలు మా ఆనందలు వినిపించుకోకుండా కేవలం రాజకీయం కోసం మాత్రమే వచ్చి వాళ్ళకు షోక్ టాప్ గా వచ్చి మా నిధుల బాధలు వినిపించుకోకుండా రాజకీయ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇక్కడ కేవలం ఇంతమంది 500 మంది విద్యార్థులకు సమాధానం చెప్పకుండా కేవలం మా తరపు నుంచి కొట్లాడడానికి వచ్చిన ఎమ్మెల్సీ కనీసం కొట్లాడకుండా సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ అయిపోగానే హడావిడిగా వెళ్ళిపోతుంటే మేము క్వశ్చన్ అడుగుతుంటే ఇక్కడ 500 మంది 200 మంది పోలీసులు మా విద్యార్థుల మిత్రులందరినీ ఆపుతూ ఉన్నారు. మేము ఏం అడుగుతున్నాం, జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉంది ఇవ్వడం చేత మాకు అర్థమైపోయింది. సరిగ్గా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది అనుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఏజెండా. అదే తెలంగాణ రాష్ట్రంలో మార్పు. ఎందుకంటే ఎప్పుడైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి దబ్బా ఓట్లు గుద్దామో ఆ ఓట్లే తెలంగాణ నిధుల పక్షాన శాపంగా మారినాయి. అందుకోసం మేము ఏమంటున్నాం, మీరు ఇచ్చిన హామీల ప్రకారం మాట్లాడుతుంటే ఇవాళ తీర్పు వచ్చిన దానిపైన సమాధానం చెప్పాల్సిన దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మన నిధుల తరపు నుంచి ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కనీసం ఏ ఒక్కరైనా మేము ఆకుడు సార్ ఫోన్ చేసినాం, అద్దెకి లేఖర్ ఫోన్ చేసినాం, రియా సార్ ఫోన్ చేసినాం, కనీసం వాళ్ళు ఎవరికి ఏం పీకి పని ఏముండదు కానీ ఫోన్ చేసి పక్కన పెడుతున్నాం. ఎందుకంటే మన నిధులతో మాట్లాడేంత దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. అందుకోసం ఏమడుతున్నాం, మీరు ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ విధంగా సిబిఐకు మీరు అప్పగించారో ఇదే గ్రూప్ 1 అనేటువంటిది సిబిఐకి ఇచ్చే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన మాకు నమ్మకం లేదు. ఇప్పటికే మాకు అనుమానాలు రుజువు అయిపోయినాయి కాబట్టి సిబిఐకి ఇచ్చే దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మా నిధులకు న్యాయం చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. ప్రధానమైన డిమాండ్ ఇది. అన్న ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ స్టూడెంట్ ఏ రకంగా యూజ్ చేసుకొని మమ్మల్ని ఏ రకంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిందో ఆ విషయం మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతకుముందు రియాజు అంటే సిటీ సెంట్రల్ లైబ్రరీలో నేను గత 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మనకు ఉద్యోగాలు రావు, మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా మమ్మల్ని రియాజ్ అయినా సరే బల్మూర్ వెంకట్ అయినా సరే వీళ్ళందరూ మరి లైబ్రరీలోకి వచ్చి స్టూడెంట్ని యూజ్ చేసుకొని మేమేం చెప్పినాం అంటే మీ ధర్నాలకు వెళ్ళాం అంటే ఓట్లు వేపియండి, రాస్తారోకోలు చేయండి, బస్ యాత్ర చేయండి. ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్కి ఓటు వేపియండి, వేపిస్తే మీకు ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా చెప్పారు, మేనిఫెస్టోలో కూడా వేశారు, తర్వాత శాసనసభలో కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా చెప్పుకుంటూనే 2 లక్షల ఉద్యోగాలు కదా 5,000 ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ రాలే. మరి ఏ రకంగా ఇప్పుడు ఆ రియాజ్ అయినా సరే బలమూర్ వెంకట్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన మమ్మల్ని ఏదో రకంగా అయితే మభ్యపెట్టిన క్యాండిడేట్ ఇప్పుడు ఫోన్ చేసినా లేకపోతే వాళ్ళని ఏ రకంగా ఆయన అడిగినా కనీసం వాళ్ళు రెస్పాండ్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే మా స్టూడెంట్ని ఈ రకంగా యూజ్ చేసుకోవడం మాకు అసలు ఎంత దారుణం అంటే ఇప్పుడు చూడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం తెలుసా డైలాగ్ల ముఖ్యమంత్రి అయిపోయాడు. ఏం మాట్లాడినా ఏ ప్రెస్లో మాట్లాడినా అసలు ఏం మాట్లాడుతుండంటే స్టూడెంట్ ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి కాకుండా వేరే పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లు అంటే వేరే పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లు అని మాట్లాడుతుండు. అంటే మేము వేరే పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ల మేము కచ్చా నిరుద్యోగులం నాకు గత 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 2 నేను ఏ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఆ పార్టీకి మేము తిరిగి ఓట్లు వేసిన క్యాండిడేట్ బస్ యాత్ర చేసిన క్యాండిడేట్లు మేము. ఆ రకంగా మమ్మల్ని ఈ రకంగా అవలేనం చేయడం కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే ఈ రకంగా మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటున్నా అంటే నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ స్థానిక ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ వదిలేసి వెళ్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది లేదా మేము వార్డ్ మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నామన్నా అంతే.